క్రిస్మస్ స్టార్ట్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక సంబరాలు ప్రారంభం అవుతాయి. ఎక్కడ? ప్రతి వీధిలో, ప్రతి బజార్లో, మరి ప్రతి కుటుంబంలో, మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలలో జరుపుకునేటువంటి పండగ క్రిస్మస్ అంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ని కడు సంబరాలతో వైభవంగా రకరకాలుగా పెద్ద పెద్ద నక్షత్రాలు కట్టి, అలాగనే డెకరేషన్లు, మరి మన వాళ్ళు చాలా డెకరేషన్ చేశారు. వీళ్ళందరినీ ఇప్పుడు పరిచయం చేసి మీ అందరికీ, ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత సమయం చాలదు. 2 రోజుల నుండి డెకరేషన్ చేశారు ఇక్కడ మన పిల్లలందరూ. తర్వాత మన కాలనీ వాసులు కొద్దిమంది కొంచెం తలా కొంచెం వేసుకొని ఈ డెకరేషన్కి సహాయం చేశారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరలా వచ్చి చెప్పడానికి సమయం చాలదు, అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను. కాబట్టి మరి డెకరేషన్ చేసినటువంటి పిల్లలందరూ ఒకసారి వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి. ఎవరెవరంటే డానీ, స్వీటీ, ఇక్కడికి రండి దయచేసి మీరందరూ. అమ్ములు, తర్వాత ఎవరు, నాన్సీ, స్మైలీ, తర్వాత బాబు, 2 బాబులు, వీళ్ళందరూ, ఆనోకు, వీళ్ళందరూ కలిసి ఇవన్నీ డెకరేషన్ చేశారు. చాలా కష్టపడ్డారు. మరి వాళ్ళందరికీ మీరు బిగ్ క్లాప్స్ కొట్టండి అందరూ గట్టిగా. చాలా ఖర్చు పెట్టారు పాపం, శ్రమపడి చేశారు. కాలనీలో చాలా మంది యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మరి వాళ్ళతో సహకరించలేదు. చాలా మంది రావటానికి మాత్రం ఉంటారు కానీ పనిచేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అయినా పర్వాలేదు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నేను కూడా వాక్యం చెప్తే ఇక మీరు ఎవరు ఇక్కడ ఉండరు. నక్షత్రము యాకోబులో ఉదయించనని లేఖనం తెలియజేస్తుంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మరి 7వ వచనంలో ఆ వాక్యాన్ని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. అలాగే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో అయ్యగారు చెప్పారు. 10వ వాక్యంలో, 7 నుంచి 10వ వాక్యంలో నక్షత్రాన్ని ఆ జ్ఞానులు చూసి తూర్పు దేశం నుండి ఇక్కడికి యేసు ప్రభు పుట్టినటువంటి స్థలానికి నడిపించబడ్డారు. తర్వాత హేరోదు రాజు పుట్టాడని కలవరపడ్డాడు. ఎందుకంటే ఇంకో క్రొత్త రాజు వస్తున్నాడు, నేను రాజు నుండి ఇంకో క్రొత్త రాజు రావటం ఏంటి అని కలవరపడ్డాడు ఆయన. ప్రజలందరూ కలవరపడ్డారు. యేసు ప్రభు పుట్టినప్పుడు పసిబాలుడుగా ఉన్నప్పుడే కలవరపడ్డారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకాన్ని, ప్రపంచాలని నిర్మించి సృష్టించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి క్రిస్మస్ ని మనం జరుపుకుంటున్నాం. మరి పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారని నేను నమ్ముతున్నాను. అలాగనే బయట ఇంకా గెస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ స్థలం చాలదు పిలవటానికి, అందుకని ఎవరిని పిలవలేకపోయాం. మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చేసుకున్నాం. ఇక్కడే క్యాండిల్స్ వెలిగించి మళ్ళీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకున్నాం. ఎందుకంటే సమయం చాలదు కాబట్టి మన అందరి మధ్యలో మీ క్యాండిల్స్ అందరూ రెడీగా చేతితో పట్టుకొని మీరందరూ పైకి లేచి నిలబడండి. అందరూ పైకి లేచి నిలబడండి. అల్లరి చేయొద్దు పిల్లలు. అరే